ట్రైనింగ్ అయిన వెంటనే ఆయన లైఫ్ లాంగ్ ఆయన నేర్చుకున్నది సమాజానికి అందించాలి. అలాంటిది 3.5 సంవత్సరాలు సాక్షాత్తు దేవుడితో నడిచి దేవుడి మాటలు వింటూ దేవుడి కార్యాలు చూసిన వీళ్ళకి ఎన్ని గట్స్ ఉండాలి చెప్పండి. అయితే వీళ్ళు కూడా నిలవలేకపోయినట్టు లేఖనం చూస్తుంది. మత్తయి సువార్త 26:35 చదవండి. ఆ 26:35. అది ఏమన్నారు యేసయ్య తోటి? అక్కడ ఏదో సీక్వెన్స్ డిఫరెన్స్ వచ్చింది. డిఫరెన్స్ వచ్చినప్పుడు వీళ్ళు భరోసా ఇస్తున్నాడు. పేతురు కొంచెం స్పీడ్ కదా, దుడుకు మనిషి కదా, నీతో చావవలసి వచ్చినా నేను వెనక్కి వెళ్ళేది లేదు, నీకోసం నా ప్రాణాన్ని కూడా ఇస్తానన్నాడు. వెంటనే వెనక ఉన్న శిష్యులందరూ అంతే, మేము కూడా నీకోసం ప్రాణం పెట్టడానికి సిద్ధపడున్నాం అన్నారు. మంచిదే కదా ఈ మాట? వాళ్ళేం చంటకూరలు కాదు కదా. ఆలోచించండి ఒకసారి. అదే అధ్యాయంలో 55-56కి వచ్చేసరికి ఏమైందో చూడండి. అధ్యాయం మారలేదు. ఇరవై 56 ఏమయ్యారు? అదేంటి ఒక గంటలో ఇంత డిఫరెంట్ ఎందుకండి? గంట ముందు నీ కోసం ప్రాణం పెడతానన్నారు, ఆ తర్వాత సీక్వెన్స్ ఎదురయ్యేసరికి యేసును ఒక్కడిని వదిలేసి పారిపోయారు. 3.5 సంవత్సరాలు దేవునితో సహవాసం చేసిన వాళ్ళు పోనీ ఎక్కడైనా ఫెయిల్ అయ్యాడా యేసయ్య అని చెప్పే మాట కానీ చేసే పని కానీ ఎక్కడా ఫెయిల్యూర్స్ లేవు. యోహాను సువార్తలో అడుగుతాడు, నీ బోధ ఎంత కఠినంగా ఉంది, ఎవడు నిలబడతాడయ్యా ఎలాగైతే అని. ఒక సమూహం వెళ్ళిపోయింది, 60-70 మంది వెళ్ళిపోయారు. మీరు మాట ఏంటి, మీరు కూడా పెడతారా అని అడిగాడు. మేము ఎక్కడికి వెడతామయ్యా, జీవజలపు ఊటలు నీ దగ్గరే ఉన్నాయి, నువ్వు దైవ కుమారుడవు, మేమెక్కడ పోతావు నాన్న అని పాదాల దగ్గరే కూర్చున్నారు. ఇన్ని మాటలు చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు పారిపోయారు వదిలేసి? అంటే మనం ఆలోచించాలి. వాళ్ళు మనుషులే, వాళ్ళకి జ్ఞానం ఉంది, వాళ్ళు నిలబడలేకపోయారు అంటే నిలబడడానికి మనిషికి శక్తి చాలదు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. అందుకే అంటాడు, మీ శక్తి చేత కానీ మీ బలము చేత కానీ కాదు, కానీ దేవుని ఆత్మ వలననే ప్రతి కార్యం జరుగుతుంది. దేవుడి స్తోత్రం. ఇవాళ నువ్వు నాకు అవసరం, నువ్వు పరాగ్గా దూరంగా ఉండొద్దు, రా ఇక్కడికి రా. వరల్డ్ వైజ్ ఎవరో బాక్సర్ ఉన్నాడండి, ఆయన్ని ఈయన కొట్టేయగలడా? రికార్డు మేకర్ ఆయన, వరల్డ్ వైజ్ బాక్సర్, ఈయన కొట్టగలడా? కొట్టలేడు. ఈయనకన్నా ఇంకా పిడికిడి ఎత్తు తక్కువ దావీదు. మరి గులియాతు వాడు వరల్డ్ వైజ్ ఛాంపియన్, వాడిని ఎలా పడగొట్టాడు చెప్పండి? అంటే గులియాతుకున్న స్కిల్సా? కాదండి, కాదు. ఈయనకి ఆ ఆత్మశక్తి వస్తే ఆత్మావేశంతో ఎదుటిన్నవాడు పడిపోవాలి, తప్పదు. దేవుని స్తోత్రం. కూర్చో. మీరు అర్థం చేసుకోవాలి, మీ స్కిల్స్ ఏవి కావు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ మీరు
పరిశుద్ధాత్మని పొందవలసిందే. పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందాలని చెప్పి అక్కడ మళ్ళీ ఏం రాశాడంటే అందరికును అన్నాడు. ఎవరిని విడిచిపెట్టలేదు, అందరికును. అపొస్తలుల కార్యం 2:38 ఉంటుంది. చదవండి. చదువమ్మా. అది దేవుని స్తోత్రం. అందరికీ, అది ఏ ఊరు, ఏ దేశము, ఏ భాష ఆయనకు అక్కర్లేదు. నువ్వు అవి యేసును అంగీకరించి బాప్తిసం కుండీలో నువ్వు ములిగి తేలావు అంటే నీ మీదకి పరిశుద్ధాత్మ రావాలి. యోర్దాను నదిలో యేసయ్య ఇలా ములిగారు, ఇలా తేలారు. తేలేసరికి ఆయన మీదకి పావురము వలె వచ్చినట్టు చూసాము. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ ఎప్పుడు పొందాలి? బాప్తిసం. అది మనం పొందింది నిజమైనటువంటి మారు మనసుతో కూడిన పశ్చాత్తాపంతో కూడినటువంటి ఆ లోకం తప్పు, నువ్వు ఒక్కడవే రైటు, ఈ రైట్లో నేను బ్రతకాలని నిర్ణయించుకున్నానని కన్నీరు మున్నీరుగా ఏడ్చి గుండె బాదుకొని నేను నా పిల్లలతో నిన్ను వెంబడించడానికి సిద్ధపడున్నాను. అయ్యగారు నాకు బాప్తిసం ఇప్పుడే ఇచ్చేయండి, ఉదయం వరకు ఉంటే ఏమైపోతుందో నాకు తెలియదు అని ఎవడు బాప్తిసం పొంది బాప్తిసం కుండీలో దిగుతాడో వాడి మీద పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది అంతే. ఎందుకంటే అది నిజమైనటువంటి మారు మనసు, పశ్చాత్తాపం. గమనించండి. నాకు ఒక అబ్బాయి వచ్చాడు, నాకు బాప్తిసం ఇచ్చేయండి అని. ఇట్లా ఎంత అర్జెంట్ డేట్ వచ్చిందిరా బాప్తిసం అడుగుతున్నావు? దానికి ఒక టైం ఉంటుంది కదా, మేము ఏదో కూడుకులు పెడతాం కదా అన్నాను. లేదయ్య గారు నాకు ఇచ్చేయాలండి అన్నాడు. వీడి సంగతి ఏంటో చూడండి, మా పెద్ద బాబుకి అప్పచెప్పాను, కిరణ్ బాబుకి. ఆయన ఎంక్వైరీలో ఏం తేలింది, ఎవడో పిల్లని ప్రేమించాడట, వీడికి పెళ్ళి అర్జెంట్ అట, పెళ్ళి కోసం బాప్తిసం ఇచ్చేయమంటున్నాడు నన్ను. నేను అంత డెప్త్గా ఎంక్వైరీలు చేయలేను, నా పని అది కాదు. నేను ఓపెన్గా చెప్తాను, నువ్వు వింటే బాగుపడతావు, లేదు అంటే ఆయన నువ్వు చూసుకుంటారు అంతే. నాకు ఎంక్వైరీ సెక్షన్ నాకు ఉండదు. ఆయన ఎంక్వైరీలో ఇది తేలింది. తీరా చూస్తే ఆ అమ్మాయి ఎవడు, అంజలి పిల్ల. ఇదేట్రా అంజలి పిల్లని ఎలా చేసుకుంటున్నారు అంటే, తర్వాత చెప్తానన్నయ్య ముందు పెళ్లి చేసేయండి అంటున్నాడు. గమనించండి. వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళట, ఈ అమ్మాయి ప్రేమించిందట, ఆడికి పెళ్లి చేసేయాలట అని చేత ఇప్పుడు ఈడికి ఇచ్చేయాలి బాప్తిసం, ఆ పిల్లకి ఇవ్వాలి. మరి మరి దేవుడి పెళ్లి చేసుకుంటావా పంతులు పెళ్ళి అంటే, దేవుడి పెళ్ళి మేము పుట్టిన దగ్గర నుంచి మీ దగ్గరే కదా ఇలా చెప్తున్నాడు. మరి ఆ పిల్ల బాప్తిసం తీసుకో, మీకెందుకంటే నేను గంగలో దూకేమంటే దూకేస్తుంది, బాప్తిసమే కాదు అంటున్నాడు. ఇంకా ఆడికి మేము ఏం చెప్పినా ఎక్కలేదు, ఎందుకంటే సంఘం ఆడి తరపున ఉంది. అదేంటి పాస్టర్ గారు ఆడు అడుగుతుంటే మీకేంటి మారుమన స్టక్కనే సిలువ మీద దొంగ ఎప్పుడు వచ్చేసింది అని చెప్పి వీడికి ఇప్పుడు వచ్చేసింది ఇచ్చేయండి అన్నారు. వీళ్ళ మెజార్టీ ఎక్కువైపోయింది. సరే నాకెందుకు గొడవని ఇచ్చేసాను. బాప్తిసం ఆ పిల్లని తీసుకొచ్చేసాడు, బాప్తిసం ఇచ్చేసాను. ఇద్దరు బాప్తిస్తాలు పొందేశారు. డేట్ పెట్టేయండి అయ్య గారు అంటున్నాడు. డేట్ పెట్టేసాము. పెళ్ళికి వీళ్ళు వాళ్ళు సిద్ధపడిపోయారు. సిద్ధపడిపోయిన తర్వాత వాళ్ళు అంజులు విశాఖపట్నం జాలారిపేట, వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు. ఆయన కంట్రోల్లో చాలామంది ఉంటారు. ఆయన పెద్ద పొలిటీషియన్. వాళ్ళ ఆవిడ కూర్చుంటే 10 మంది ఆడవాళ్ళు చాలరు, అంత వాగ్దాటి ఉంటుంది. పాస్ట్ అస్సలు చాలరు. ఆ భాష ఆవిడకి బాగా తెలుసు. ఇప్పుడు చూసారా మీరు, ఫ్రీ బస్సులు చూస్తుంటారు కదా సెల్లోను, ఎంత పవర్ మీ, అది పరిశుద్ధాత్మాలదే. అంత పవర్ ఆవిడికి. గమనించండి. పాస్టర్ గారు పెళ్లి చేసేయండి, పెళ్లి కొడుకింటి దగ్గర చేయాలి, ఘనంగా చేయాలి, మేము రిసెప్షన్ వైజాగ్లో పెట్టుకుంటాం, అది ఇంకా ఘనంగా ఉంటుంది, అక్కడికి మీరే రావాలి అన్నారు. ఆవిడకి మనం ఏం చెప్తే అర్థమవుద్ది. 2 కళ్ళు లేనివాడికి షర్ట్ బాగుంటుందేమో చూడంటే ఎటు కనపడుతుంది అడికి. ఏదో వాళ్ళకి అంతే. వాళ్ళ పోరు పడలేక
పెళ్లి చేసేసాం. ఆ పెళ్ళికి వీళ్ళు వాళ్ళు ఓ కుప్పలు తెప్పలుగా వచ్చేసారు. వాళ్ళు మెడలో వేసుకుండి చెవులకి ముక్కులకి ఏళ్ళకి పెట్టుకుండి ఆ వస్తువులు తెచ్చారు. అయ్యగారు ప్రార్థన చేయండి అని నాకే ఇచ్చారు. వాళ్ళు నాకు శైలి ఉడికేస్తున్నాయి. నేనేదో తప్పు చేసేస్తున్నాను, నాకు అర్థమైపోయింది. నా దోసుడు నిండా వస్తువులు పెట్టారమ్మా. అలా బళ్ళుని పడిపోయాయి అంతే. వస్తువులన్నీ కింద పడిపోయాయి. అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. ఏంటి ఇలా జరిగింది? సరే, ఇంక దాని గురించి ఆలోచించే పని లేదు. పెళ్ళి జరగాల. ఎత్తుపోసుకున్నారు, మెడలో వేసుకున్నారు, పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన ఆ సాయంకాలానికి అత్తోరింటికి తీసుకుపోయారు. వాళ్ళకి ఫస్ట్ నైట్ అక్కడ చేయాలట. వాళ్ళ లెక్కలే ఉన్నాయి. వాళ్ళకి ఒక కాగితం రాసి కూడా ఉంటాడు కదా, వాళ్ళ లెక్కలు అక్కడ ఉన్నాయి. అత్తోరింటికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రికి వాళ్ళు జాలర్లు కదా, గంగాదేవి పండుగ చేసుకుంటున్నారట. గంగాలమ్మ పండగ. ఆ పండుగలో ఆయన కులపెద్ద కదా, వాళ్ళే ముందు నడవాలట. ఆ గరగలు వీళ్ళే ఎత్తుకోవాలట. ఇప్పుడు ఇంటికి వచ్చిన కొత్త అల్లుడు కదా, వీడికి ఒక గరగెత్తి ఊరంతా తిప్పుతుండ్రు. రాత్రి వాట్సాప్లో మాకు వచ్చేస్తున్నాయి. నాకు బీపీ షుగరు హై. ఏమిరా అంతే. రాత్రంతా తిప్పారు, ఊరంతా తిప్పారు, గుడి చుట్టూ తిప్పారు. వీళ్ళు కొత్త పెళ్ళి కొడుకు మా అల్లుడండి, అందరికీ చూపెడుతుండ మా అల్లుడండి. గరగమూసవాడు ఎవడు మా అల్లుడా, ఇది ఎర్రగా ఉంటాడు కుర్రాడు. ఆడు ఫారెన్ వెళ్ళాడు, ఈయన పంపించాడు ఆయన్ని. ఈయన శిష్యుడు, నా శిష్యుడు కాదు. అప్పటికి ఈయనకు కొత్త. ఆ అమ్మాయిని ఎక్కడ ప్రేమించాడు? ఏ బస్ స్టాండ్లో దొరికేసిందో ఆ అమ్మాయి. వాడు ఎర్రగా ఉంటాడు, నాలాగా మగిరోడు కాదు. వాడు చాలా తెల్లగా ఉంటాడు. ఆ కుర్రోడిని ప్రేమించేసిందట. వాడికి వలేసేసింది. మరి వాళ్ళు ఎక్కడ కలుసుకున్నారో. వీడి పెళ్ళికి ఇంత తొందర పెట్టాడనే కారణం ఇది చెప్పాక చెప్తాను. వీడు రాత్రి అంతా సంబరం చేస్తాడు. ఉదయం వాళ్ళ ఆవిడకి టిఫిన్ ఏదో తేడానికని బండి మీద వచ్చాడండి. అంతే, అటు వచ్చి లారీ కొట్టేసింది. అక్కడే పీసే చచ్చిపోయాడు. గమనించండి. ఆ వార్త విన్న తర్వాత ఆ పిల్ల కోమాలోకి వెళ్ళిపోయింది. ఆ పిల్ల కోమాలోకి ఎందుకు పోయిందో ఇందా చెప్తానన్నాను కదా. పెళ్ళి ఎప్పుడైంది? ముందు రోజు. మరుసటి రోజు వాడు చచ్చిపోయాడు. ఇప్పుడు ఈ అమ్మాయికి 4వ నెల గర్భిణి. ఎవడిప్పాలి ఈ కథ? దీనికి ముగింపు ఎక్కడ? మళ్ళీ పాస్టర్లం 15 మంది వెళ్ళాం పరిశుద్ధ వివాహం చేయడానికి. ఆ వివాహం పేరేంటి? అంతే. దేవా, మాకు ముందుగా నువ్వు వచ్చినందుకు స్తోత్రం. ఈ పెళ్ళికి నువ్వే సాక్షి. నా భాషలో నేను చదువుపోతున్నాను, కానీ లోపల ఏం జరుగుతుంది? లాంటి దరిద్ర కొట్టి క్రైస్తవ్యం ఎవడి కోసం? ఇది ఎవడి కోసం? మారు మనసు పొంది పశ్చాత్తాపం కలిగితే అది నిజమైన మారు మనసు అయితే, నేను బ్రతుకు కాలమంతా నీతోనే నడుస్తాను అని అంటే, నువ్వు కుండీలోంచి లెగ్గానే నీ మీదకి పరిశుద్ధాత్మనే వరం వస్తుంది. అంతేగాని ఎవరో తీసుకోమన్నారని, పాస్టర్ గారు చాన్నాళ్ళ నుంచి టార్గెట్ చేసేసారని, ఇంట్లో అమ్మ తిట్టేస్తుందని, నాన్న తిట్టేస్తున్నాడని ఇలాంటి బాప్తిసాలు పొందకండి. మీరు పొందకపోయినా పర్లేదు. నువ్వు పొందితే మారు మనసు కలిగి పొందాలి. ఎవరు స్తోత్రం. చాలా ప్రమాదం ఇది. యోబు పత్రిక, యోబు గ్రంథంలో 13వ అధ్యాయంలో 9వ వచనం చదువున్నానా? 13:9. ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా? దేవుడు ఇంటర్వ్యూ చేయాలా నిన్ను? ఒక నిమిషం. నిన్ను దేవుడు ఇంటర్వ్యూ చేయాలా? ఆలోచించావా? నీ పరీక్షా పేపర్ దేవుడు దిద్దాలా?
కంటిన్యూ చేయి ఈసారి. లేక ఒకడు నరులను మోసము చేయనట్లు మీరు ఆయనను మోసము చేయుదురా. అది మనుషుల్లో మోసం చేస్తావయ్యా, దేవుణ్ణి మోసం చేయడానికి వస్తావా నువ్వు గుడికి? ఆయన ఏం చెప్పాడు? నువ్వు ఉంటే వెచ్చగా అన్న ఉండలేదు అంటే నూనె వెచ్చగా ఉంటే నోటి నుంచి. మీకు ఇంత వయసు వచ్చింది, ఎవడైనా కాంట్రకేసి కింద ఉమ్మేసి మళ్ళీ తీసుకున్నాడా? ఉమ్మేయడం అంటే అవుట్. ఏదో పొందుగ్గా భక్తి చేద్దాం. ఎందుకంటే నేను మొదటి రోజు ఇచ్చినటువంటి సందేశం, ఆయన నాటిన చెట్లు, ఆయన నీరు కడుతున్నాడు, ఆయన కంచి వేశాడు, ఎవడు దీని మీదకి రాకుండా కాపు కాస్తున్నాడట. ఇది నెల నెల అది ఫలించాలట, కాపు కాయాలట. దేవుని పట్టణమా నిన్ను గూర్చి అనేకులు చెప్పుకోవాలట, గొప్ప గొప్ప కార్యాలు అనేకులు చెప్పుకోవాలట. అందుకు నిన్ను పిలిస్తే ఈ బుద్ధిహీనమైనటువంటి పనులేంటి? మీరు తొందరపడిపోవడం, మమ్మల్ని తొందర పెట్టేయడం, బాప్తిసాల విషయాల్లోనూ పెళ్ళిళ్ళ విషయాల్లోనూ. చచ్చిపోయేలాగా ఉందండి, బాప్తిసం ఇచ్చేయండి. ఇది మంచం మీద ఉంది, చచ్చిపోయేలాగా ఉంది, ఇప్పుడు బాప్తిసం ఇచ్చేయాలా? మరి ఇప్పటి వరకు ఏం చేసింది? ఇంటి పనులు, వంట పనులు, ఆళ్ళ పనులు అన్నీ చేసింది. ఇప్పుడు గుట్టుకమంటే నేను ఇందాకే కదా బాప్తిసం ఇచ్చాను, రేపు గుట్టుకమనిపోతే నేనే మోసుకెళ్ళాలి ఆవిడని. వాళ్ళు ఎవరు ముట్టుకోరు, మీ మనిషేనండి. ఇది ఈవిడ మేము చేయకూడదండి, మీ మనిషే, మీరే. ఇలాంటి జ్ఞానం వాడి భక్తి చేస్తున్నారు. పొందుగ్గా ఉండండి, సరైన మార్గంలో వెళ్ళండి. మీరు రక్షణ పొందారు, దీనికి ఆత్మ కూడా తోడైతే అదే మీకు చెబుతుంది, పరిశుద్ధాత్మ మీకు చెబుతుంది. ఈ శిష్యులంతా యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు పచ్చిమాను లాంటి వాడు, నిన్నే వీళ్ళలాగా టార్గెట్ చేశారు, నిన్ను లేకుండా చేస్తున్నారు. ఎండిపోయిన చిదుగులు లాంటి వాళ్ళని మేము నిలవగలమా, ఇందులో కొనసాగలమా అని ఏడుస్తుంటే అప్పుడు అంటాడు, భయపడవద్దు, మీరు మిమ్మల్ని అనాథులుగా విడవను. యోహాను సువార్త 14వ ఉంటుంది చూడండి. మీ హృదయములను కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఎంత అనేక నివాసములు కలవు. అది కాదు, అది కాదు, అది కాదు, అది కాదు. 14:16 చదవండి. అది చప్పట్లు కొడదామా? 18వ వచనంలో మొదటి భాగం ఏముంది? అనాథలుగా విడిచిపెట్టను. నేను వచ్చిన పని మీకు తెలుసు, నేను వెళ్ళే స్థలం కూడా మీకు తెలుసు. అందరిలాగా మీరు విన్నది చూసింది మర్చిపోతే ఎలాగ? మీరు మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. మిమ్మల్ని ఆదరించడానికి నేను వెళ్ళి ఆదరణకర్తను నేను పంపిస్తాను. నేను మీతో ఎంతకాలం ఉన్నాను? 3.5 సంవత్సరాలే ఉన్నాను. కానీ పరిశుద్ధాత్మ మీకు వస్తే ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, నిత్యము ఉంటాడు, నిత్యత్వానికి తీసుకొస్తాడు. అంచేత ఆయన్ను నేను పంపిస్తాను, మీరు కలవరపడొద్దు అని చెప్పాడా? ఇప్పుడు మనం చెప్పిన మాట, ఆయన చెప్పిన మాట. ఎవరిని పంపించాడు మరి ఆయన? ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చిందా లేదా? ఎప్పుడు వచ్చింది? వీళ్ళు మేడగది అనుభవంలో 10 రోజులు 120 మంది కలిసి రేయింబగళ్ళు ఉపవాసం ఉండి కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ మీద ఆత్మవర్షం కురిసింది. దేవుని స్తోత్రం. ఎన్ని రోజులు? 10 రోజులు. ఎంతమంది? ఎక్కడ? అండర్ గ్రౌండ్లో. దేవుని స్తోత్రం. ఏదో నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోపోతే ఎలాగా?
పరిశుద్ధాత్మ పొందుకోకపోతే నీకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నీ శక్తి నీ బలము కాదు అని అనేకమైనటువంటి మనం రెఫరెన్స్లు చూపించవచ్చు, క్యారెక్టర్స్ చూపించవచ్చు. సంసోను చేతిలో ఆయుధం లేకుండా 1000 మందిని ఎలా చంపేసాడండి. దేవుని ఆత్మాభిషేకం వాడి మీదకి వచ్చినప్పుడు ఏ పనైనా చేసేస్తాడు వాడు. ఆ తర్వాత వాడికి తల మీద మంగళకత్తేశారు, వాడి ప్రతిష్ట పోయింది. ఆ తర్వాత చంటి పిల్లలు వచ్చి చంపేశారండి. అర్థమవుతుందండి? అంటే చేతిలో ఆయుధం లేకుండా 1000 మందిని చంపగలిగిన వాడు, ఆయన ప్రతిష్ట పోయింది అక్కడ. అంటే దేవుని ఆత్మ ఆయన పుట్టినప్పుడే చెప్పాడు. దేవదూత పుట్టినప్పుడే చెప్పింది ఒక మాట, వీడికి నాజీరు చేయబడ్డవాడు వీడు, వాడి నెత్తి మీద మంగళకత్తి వేయకూడదు, మొక్కుబడది. అంటే దాని అర్థం ఏంటి? మీకు మాట చెప్తాను. ఏమంటే దీక్ష చేసి భక్తులు ఉన్నారు కదా, మాత అని కొందరు, స్వామి అని కొందరు, ఏదో పేరు చెప్పి వాళ్ళ దీక్ష వాళ్ళు చేస్తున్నారు లేదా దేవునికి. వాళ్ళు ఎంత నిష్టగా చేస్తారండి. భార్య ఉండితే తినరు, మంచం మీద పడుకోరు, చల్లని నీళ్ళే స్నానం, తల్లో దువ్వుని పెట్టరు, నెత్తి మీదకి నూనె పెట్టరు, ఈ బిర్యానీలు పొలావులు తినరు, తాలింపే పెట్టుకోరు, చప్పడితే తింటారు. ఆ 10 రోజులు 25 రోజులు 40 రోజులు దీక్ష చేశారా లేదా? చేశారా లేదా? అందులో ఎవరైనా ఆయన దీక్షలో ఉన్నప్పుడు మీరు ఏదన్నా పట్టుకొని వెళ్ళి పెడితే తింటాడా? మా ఇంట్లో ఫంక్షన్ జరిగిందయ్యా, మరి నీకోసం స్పెషల్గా వండించాను అంటే తింటాడా? ఏం చేత? దీక్షలో ఉన్నాడు. దేవుడు ఎవరో తెలుసో తెలీదో మనకు, అది కాదు ఇప్పుడు మన కాన్సెప్ట్. అంత దీక్ష చేస్తున్నారు కదా. నీవు బాప్తిసం కుండీలో ఎప్పుడైతే దిగావో ఆ వేళ నుంచి నీ ఊపిరి ఆగే వరకు నువ్వు చేసేది దీక్ష. ఈ దీక్ష గొప్పదా ఆ దీక్ష గొప్పదా చెప్పాలి. అందుకు దేవుడు కార్యాలు చేస్తాడు. నువ్వు ఉండవలసిన రీతిలో ఉండాలి. నువ్వు పరిశుద్ధాత్మని పొందుకోవాలి, అడిగి పొందుకోవాలి. లూకా సువార్తలో ఆ మాట చెబుతాడు. అక్కడ చదువుదాం అమ్మ, తర్వాత అక్కడికి వస్తాను, అప్పుడు చదువుదాం. ఆత్మను పొందుకోమని ప్రభువే చెబుతున్నాడు. యోహాను సువార్తలో అంటాడు 20:22, మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి అంటున్నాడు యేసయ్య. ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలంగాను జన్మిస్తే తప్ప పరలోక రాజ్యానికి, అంటే అర్థం ఏంటి? నీటిలో బాప్తిసం పొందావు నువ్వు, కానీ అగ్నితో పరిశుద్ధాత్మతో నువ్వు బాప్తిసం పొందకపోతే పరలోకం చదువుడు. పరిశుద్ధాత్మ ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఉండాలి అంటే పొందాలి. పొందాలి అంటే వాళ్ళు మేడగద అనుభవంలోకి వెళ్ళారు కనుక మీరు కూడా 2 రోజులు 3 రోజులు అయ్యగారిని అడిగి ఫాస్టింగ్ పెట్టుకొని మీరు ఆ 2 రోజులు 3 రోజుల్లోనూ మీరు ఆత్మ కోసం కనిపెడితే పరిశుద్ధాత్మ రాడా? మీ లైఫ్ లాంగ్ గొప్ప స్ట్రెంగ్తబుల్ మ్యాన్స్గా తయారైపోతారు మీరు. ఒక్క 3 రోజులు కానీ నువ్వు చేస్తే నీ లైఫ్ అంతా, నీ లైఫ్ స్టైలే మారిపోద్ది. ఆత్మను పొందుకుంటావు, అన్య భాషలో మాట్లాడుతావు, అభిషేకం పొందుకుంటావు. అది నీకు గుర్తు చేస్తూ ఉంటుంది, ప్రతి విషయం గుర్తు చేస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు మరొక మాట చదువుకుందాం చూడండి. పరిశుద్ధాత్మ పొందడానికి రుజువులు ఉండాలి. రుజువులు ఉదయం నేను చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. కొంత సమాచారం ఇచ్చాను, మరికొంత సమాచారం ఇప్పుడు ఇవ్వాలని ఆశపడుతున్నాను. దేవుని స్తోత్రం. చూడండి, పరిశుద్ధాత్మ పొందిన వారికి రుజువులు ఏంటి? అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం 15వ వచనములో, వీరు వచ్చి వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందితిరి. దేవుని స్తోత్రం. అక్కడ ఉన్నది ఫిలిప్పు అనే సేవకుడు ఉన్నాడు.
ఈ సంఘాన్ని చూడడానికని చెప్పి చీఫ్ పాస్టర్స్ వచ్చారు. ఇలాగ కూటం జరుగుతుంది. పరిశుద్ధాత్మ గురించి వాళ్ళు చెబుతుంటే వీళ్ళు ఆ అనుభవంలో మేము నడవలేదండి అంటున్నారు. పరిశుద్ధాత్మ అంటే ఎలా ఉంటుందండి అంటున్నారు. పరిశుద్ధాత్మ మేము ఎవరిని పొందుకోలేదండి అంటున్నారు. అప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మకు కావలసినటువంటి సమాచారం వాక్యాధారాలతో ఇచ్చి వాళ్ళు శక్తివంతులు గనక వాళ్ళు ఎప్పుడైతే ఉపదేశం ఇచ్చారో, ఎప్పుడైతే వాళ్ళు నెత్తిమీద చేసారో అందరూ కేకలు 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 అరుపులు, వాళ్ళ స్వాధీనం తప్పిపోయి అభిషేకం పొందుకొని భూమికి పిడికిడి ఎత్తుని ఎగిరి పడుతూ వాళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నట్టు కనపడుతుంది. నిన్నటికి ఇప్పటికీ తేడా ఏంటి? 10 ఏళ్ళగా వాళ్ళు సేవ చేస్తున్నారు, అక్కడ అది లేదు. ఇప్పుడు వచ్చిందా లేదా? ఆ సేవకు రావడం వల్ల వచ్చిందా లేదా? మీకు వచ్చింది. మీ పితరులంతా ఆత్మ పొందిన వాళ్ళే, ఆత్మావేశం కలిగిన వాళ్ళే, గొప్ప అభిషక్తుల వాళ్ళు. మార్టిన్ గారు కావచ్చు, సంజయరాయ్ గారు కావచ్చు, బర్నబాసయ్య గారు కావచ్చు, వీళ్ళంతా గొప్ప అభిషేకం పొందిన వాళ్ళు. వాళ్ళు వేలెత్తి చూపడానికి ఎక్కడ ఏమీ లేదు. ఆ మంట ఇప్పుడు చల్లారిపోయింది. దాన్ని మళ్ళీ మీరు మండించాలి. పరిశుద్ధాత్మ లేకపోతే ఏ పని చెయ్యలేవు నాన్న. నీకు గుర్తే ఉండదు. అది నువ్వు చేసింది నిన్న ఏం చేసావో గుర్తుండదు. పోయిన ఆదివారం ఏం చెప్పావు అంతెందుకు, మొదటి రోజు నేను ఏం చెప్పాను ఇప్పుడు నీకు గుర్తుండదు. ఎందుకంటే మనిషికి మర్చిపోయే తత్వం ఉంది. వింటున్నంతసేపు ఎమోషన్ వచ్చేస్తుంది, కానీ నువ్వు చెయ్యలేవు దాన్ని. అది నీలోకి వస్తే అది చెయ్యిస్తుంది. దేవుని స్తోత్రం. ఇంకా పరిశుద్ధాత్మ వలన కలుగు మేళ్ళేంటో చూద్దాం. ఏదో లాభం ఉండాలి కదా, ఏదైనా ఒకటి ఉందంటే లాభం ఉండాలి కదా. ఆ మేళ్ళు ఏంటో చెప్తాను చూడండి. ఒకటి కొరింథీ 2:12 చదవండి. 2:12. అది అంటే మీకు దైవిక సంబంధమైన విషయాలు తెలియాలి అంటే మీకున్నటువంటి లౌకికాత్మతో మీకు అర్థం కాదు. ఇది చెప్పినా లోపలికి వెళ్దు. వింటున్నప్పుడు బాగానే ఉన్నట్టు ఉంటుంది, ఏం అర్థం కాదు. ఇది నీకు అర్థం కావడానికి పరిశుద్ధాత్మ సహాయం ఉంటే తప్ప అది అర్థం కాదు. పరిశుద్ధాత్ముడే నీకు బయలుపరుస్తాడు, ఆయనే నీకు అర్థమయ్యేలా చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ అవసరమా కదా? అవసరము. అది లేకపోతే ఎందుకంటే పిల్లలకి వాళ్ళు రాసుకుంటారు, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, ఫోర్త్ స్టాండర్డ్ వరకు వాళ్ళు రాసుకుంటారు. వాళ్ళ బాధ ఏదో వాళ్ళ పండేయచ్చు కదా టీచరు. అలా కుదరదు. వాళ్ళ రైటింగ్ బాగోవాలని కాఫీ రైటింగు పెడతాడు. కాఫీ బుక్లు చూస్తారు కదా, ఎందుకు పెట్టాడు? రైటింగ్ బాగోవాలని. ఏమి వాళ్ళు తప్పు రాయలేదు, కానీ వాళ్ళు రాత మళ్ళీ మర్నాడికి వాళ్ళకే అర్థం అవ్వకుండా గెలికేస్తారు. అలా ఉండకూడదు అని చెప్పి కాఫీ రైటింగు పెడతాడు. నీ రైటింగ్ బాగోవడం కోసం, నిన్ను మెరుగు చేయడం కోసం దేవుడు ఎన్నో ఇచ్చాడు. అందులో పరిశుద్ధాత్మ ప్రధానమైంది. నువ్వు ఆత్మ పొందుకోవాలి. దేవుని స్తోత్రం. దేవుని వలన దయచేయబడిన సంగతులు తెలుసుకొనుటకు దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను మనము పొందుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, యోహాను సువార్త 16:13. ఆత్మ ఈ పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు అదట సర్వసత్యంలోనికి నడిపిస్తుందట. దేవుని స్తోత్రం. సర్వసత్యములోనికి నడిపిస్తుంది. సంభవింపనయ్యున్న సంగతులను అది తెలియపరుస్తుంది. దేవుని స్తోత్రం. రేపు రాకడ వస్తుంది.
సిద్ధపడిన వాళ్ళందరూ వెళ్ళిపోవాలి. 10 మంది కన్యకల్లోనూ 5 వెళ్ళారా లేదా? చెప్పాడు కదా. అంటే సిద్ధపాటు కలిగిన వాళ్ళు వెళ్ళిపోతారు. రాకడ అతి త్వరలో ఉంది. అంటే ఆత్మ లేనివాడు అలాగంటారు. ఇప్పటి నుంచో మా తాతల నుంచి వింటున్నాం. ఇది ఎందుకు? ఆడికి ఆత్మ లేదు, ఆడికి అర్థమవుతుంది. ఇది ఆత్మ కలిగిన వాళ్ళలో ఉన్నటువంటి ఆ మంట వేరు, ఆ సిద్ధపాటు వేరు. చాలా సింపుల్ విషయాల్లో పడిపోతారు. బాబు అబద్ధం ఆడకూడదు, అబద్ధం ఆడవాడు నాకు అసహ్యము అన్న వాకట కూడా కనపడకూడదు అని దేవుడు అంటే, ఊరికరా అబద్ధం ఆడుకుంటే ఎవడు బతుకుతాడు? మాస్టర్ గారు ఎప్పుడు అబద్ధం ఆడలేదా అని ఇంకొక నువ్వు ఒక క్లూ తీస్తావు. ఎందుకు? నీలో ఆయన ఆత్మ లేదు, పరిశుద్ధాత్మ లేదు, నీ ఆత్మ వర్క్ చేస్తుంది. దానికి ఎక్స్ట్రా దురాత్మ కూడా పనిచేస్తుంది. సౌలు నుంచి పరిశుద్ధాత్మ వెళ్ళిపోయిన వెంటనే ఆయన మీదకి ఏమొచ్చింది? ఇది మాత్రం ఖాళీ ఉండదు. ఉంటే పరిశుద్ధాత్మతో ఉండాలి, లేదు అంటే దురాత్మ వచ్చేస్తుంది. ఈ బేరాలన్నీ ఇవి అన్నమాట. సెటార్లు వేసే వాళ్ళ బేరాలన్నీ ఇవి. వాడు పరిశుద్ధాత్మ పొందడు వాడు. దయచేసి మీరు ఎవరు ఈ ప్రవాహంలో కొట్టుకుపోవద్దు. ఇలాంటి సత్తుగల సంఘంలో పుట్టినందుకు మీరు భాగ్యవంతులు. ఆలోచించండి, ఆలోచించండి. ఎక్కడ పడిపోయిందో, నీ బలిపీఠం ఎక్కడ పడిపోయిందో అక్కడ కట్టుకోవడానికి మళ్ళీ ప్రయత్నించు. మనసు ఇయ్యి. నువ్వు వచ్చిన కార్యం నెరవేరుతుంది. ఆయన ఆశీర్వాదాలన్నీ నీ ఇంటి ముందే ఉంటాయి. దేవుని స్తోత్రం. ఓకే, మరొక మాట చూద్దాం. చూడండి, సంభవింపనయ్యున్న సంగతులు చెబుతుందట, సర్వసత్యంలోకి నడిపిస్తుందట. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమయ్యా దేవుడు ఉన్నాడా లేదు? అమ్మ దేవుడు ఎందుకు లేడండి బాబు, దేవుడు గొప్పోడండి బాబు. అందరూ ఎవరినంటే అడగండి. కాదు మీరు అలాగనుకుంటారు, మేము ఎలాగనుకుంటాము. దేవుడు ఎందుకు లేడండి? అది సత్యం. మరి సర్వసత్యం ఏంటి? నువ్వు అనుకున్న ఆ దేవుడు ఎవరు? దేవుడికి నీకు ఉన్నటువంటి బంధం ఏమిటి? వెళ్ళే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? రేపు నువ్వెక్కడికి? ఇది సర్వసత్యం. పాయింట్ అర్థమైందండి? దేవుడు ఎందుకు లేడండి బాబు? దేవుడు లేకపోతే మనం ఉంటామండి. ఇది సత్యమే. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు? సర్వసత్యంలోకి రాలేదు. నువ్వు రావాలి, నువ్వు రావాలి. ఆయన ప్రతినిధి నువ్వు. దేవుని స్తోత్రం. ఆయన సాక్షిగా నువ్వు బ్రతకాలి. ఆయన ఎవరో లోకానికి నువ్వే చెప్పాలి. మా ప్రసంగాల వల్ల కాదు, ఆ జీవన విధానం వల్ల ఆయన్ని చూపించాలి. దేవుని స్తోత్రం. మూడో మాట, చాలా విలువైనటువంటి మాట అక్కడ ఉందో చూడండి. ఎహెజ్కేలు గ్రంథం 36:27. నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన స్వభావము మీకు కలుగు చేస్తాను, మీలో ఉన్న రాతి గుండెను తీసేస్తాను, మెత్తటి మాంసపు గుండెను మీకు ఇస్తాను, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించి వారిగా, నా విధులు గైకునే వారిగాను మిమ్మల్ని నేనే మార్చుకుంటాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఏమండి, ఐరన్ పీసు 10 mm 16 mm దాన్ని మన అందరం కలిసి వంచగలమండి? వంచగలమా? సాగొట్టగలమా? బద్దలైపోద్ది, ఇరిగిపోద్ది, రియాక్షన్లు వచ్చి మనలే కూడా వేస్తుంది. అది కాలుతున్న కొలుములో పెట్టి మంట ఎక్కువ చేస్తే కారిపోద్ది, అది భయపడిపోతుంది. ఆ ఊస ద్రవంగా మారిపోయి కాలువలో పారిపోద్ది. పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు నీకు ఈ కాఠిన్యం పోద్ది, ఈ సెటార్లు పోతాయి. నాలిక రుచిని ఎలా చెబుతుందో చెవి సత్యాన్ని గ్రహించేటటువంటి శక్తిని అదిస్తుంది. ఏది పొల్లో ఏది గట్టి గింజో అది చెబుతుంది నీలోకి వచ్చి. ఇప్పుడు ఎప్పటి పరిశుద్ధాత్మ ఉండాలో వద్దా? పొందుకుందామా? పొందుకుందాం. దేవుని స్తోత్రం. 3 మాటలు చెప్పాను.
ఒకటి, ఆత్మ ఎప్పుడైతే నువ్వు పొందుకున్నావో అదే నిన్ను డైరెక్ట్ చేస్తుంది. లెఫ్ట్, రైట్, బ్యాక్, ఫ్రంట్, అదే చెబుతుంది అనమాట. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, నీవు వెళ్ళే మార్గంలో కుడికి కానీ ఎడమకు కానీ వెళ్ళినప్పుడు అది కాదు ఇది కాదు ఇదిగో ఇది రైట్ అని చెప్పి అది చూపిస్తుందట. మనం తెలియని ప్రాంతానికి మనం వెళ్ళినప్పుడు ఎవరు అడుగుతాం అడ్రస్, ఎన్ని ఇళ్ళు అడుగుతాము? బాంబే వెళ్ళి ఎవరు అడుగుతామండి, ఢిల్లీ వెళ్ళి ఎవరు అడుగుతాం? లొకేషన్ ఇచ్చేస్తే అంతే. ఇక్కడ ఇంటి దగ్గర లొకేషన్ పెట్టేసి ఢిల్లీ సో అండ్ సో అని పెట్టేసామంటే తిన్నగా లెఫ్ట్, రైట్, ఫ్రంట్, బ్యాక్ అన్నీ అది చెప్పుకుంటూ వెళ్ళి ఆడి ఇంటి ముందు ఆగిపోద్ది. స్టాప్, అప్పారావు అని ఉంటుంది అక్కడ బోర్డు. ఎవరి కోసం వెళ్ళావో ఆడు బోర్డు అక్కడే ఉంది. అప్పారావు గడి ఇంటికి ఏది తీసుకెళ్ళింది రమేష్? లొకేషన్ తీసుకెళ్ళింది. ఏది తీసుకెళ్ళింది? అంచేత పరిశుద్ధాత్మ నిన్ను నీలో ఉన్నటువంటి వ్యర్థాలను అది పక్కన పెడుతుంది, అర్థవంతమైన జీవితం జీవించడానికి నిన్ను అది నడిపిస్తుంది. ఎంత విలువైనటువంటి ఆత్మను మనం పొందుకోవాలా వద్దా? పొందుకోవాలి. దేవుని స్తోత్రం. ఇంకా ఏమిస్తుందట? యెషయా గ్రంథం 11:2లో ఈ ఆత్మ జ్ఞానము వివేకములు కలిగి యెహోవా ఎడల భయభక్తులు పుట్టిస్తుందట. అది దేవుని ఎడల ఎవడ గడగడ గడగడ ఉడుకుతాడో వాడి ఎడల జనం ఉడుకుతారట. నువ్వు దేవుని దగ్గర ఉడికి బ్రతికితే జనం నీ దగ్గర ఉడికిలా చేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఓకే, యెషయా 30:21 ఏముంది? కుడికి కానీ ఎడమక కానీ తొట్టెళ్లకుండా నీ వెనక నుండి ఒక స్వరము నీకు వినిపిస్తూ ఉంటుందట. అది రాంగ్. అటు ఎందుకు ఎడుతున్నావు? వాడితో ఎందుకున్నావు? ఆ మాట ఎందుకు వింటున్నావు నువ్వు? రాంగ్ అని లోపల నుండి చెబుతుంది. ఎవడో నీకు చెప్పక్కర్లేదు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి పరిశుద్ధాత్మని మీరు నిర్లక్ష్యం చేస్తే న్యాయం అంటారా? భక్తి జరుగుతుందంటారా? జరగదు, సంపూర్ణంగా జరగదు. నిన్నొక ఎస్తేర్లా చూడాలని పిలిచాడు, నిన్నొక యోసేపులాగా, దానియేలులాగా, దావీదులాగా చూడాలని పిలిచాడు నిన్ను. వాళ్ళకే నేడు దేవుడు మనకు కదా. నువ్వు ఎదగాలి, ఎదగాలి నువ్వు. దేవుని స్తోత్రం. ఒక మాట, పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేస్తుందట. దేవుని స్తోత్రం. పల్లంలో పచ్చుకుంటుంది, అంచేత పశువు ఎప్పుడు కూడా మెరక్కి వెళ్ళదు, పల్లానికి ఎడుతుంది. ఎందుకు? నీరు ఎక్కడుంటుంది? పల్లాన్నే మెరకనే. నీరున్న దగ్గర పచ్చిక సమృద్ధి. అంటే పశువు ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు? మెరక్కే పల్లానికే. అంతే, కాడుపు నిండా తింటుంది అది, అంతా సమృద్ధే. ఏమి స్తోత్రం. అలాగట యెహోవా ఇచ్చినటువంటి ఈ ఆత్మ నువ్వు పొందుకుంటే నీకు విశ్రాంతి దొరుకుతుందట. దేవుని స్తోత్రం. ఒక మాట చెప్పనా? మీకు పెళ్ళిళ్ళు అయ్యాయి, మీ పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు, లేదా పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు, ఇంకా పెళ్ళి కాని వాళ్ళు ఉన్నారు. చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి సమస్యలు తక్కువ ఉంటాయి, వాళ్ళ పెళ్ళిడికి వస్తే సమస్యలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళ పిల్లలే పిల్లల తండ్రులు అవుతూ ఉంటే ఇంకా సమస్యలు ఎక్కువ ఉంటాయి. అంటే సమస్యలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? అంటే సమస్యలు బాధ్యతలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? అంటే బాధ్యతలు పెరిగే కొద్దీ విశ్రాంతి ఎలాగ వస్తుందయ్యా? అండోయ్, మీ చిన్నబ్బాయి తెలుసా మీకు అంటే గుండె జారిపోతాయి. అంటే మీ అమ్మాయి ఎలాగండి అంటే ఇంక ఉన్నదైపోతుంది. వాళ్ళు మించిపోయాడండి మీ మనవడు అంటే ఇంకా జారిపోవాలా? అంటే ఇప్పుడు ఎక్కువ వద్దా తక్కువ వద్దా? మరి రెస్ట్ ఎలాగ వస్తుంది? విశ్రాంతి ఎక్కడి నుంచి వస్తుందండి? నేను అనుభవించి చెబుతున్నాను. నాకు వాళ్ళు ఎవరో కనపడరు, నాకు ఆయనే కనపడుతూ ఉంటాడు. నాకు ఫుల్ రెస్ట్. దేవుని స్తోత్రం. ఈయనేమైపోతాడు, ఆయనేమైపోతాడు, కూతురు ఏమైపోద్దో, వాళ్ళు ఏమైపోతారో, వాళ్ళ పిల్లలు ఏమైపోతారో, మీరేమైపోతారో, నాకు ఇంకా అదేం ఉండదు. ఫుల్ రెస్ట్. హాయిగా పడుకుంటాను,
ఏది పెడితే అది తినేస్తాను. అర్థమవుతుందా? బాబు మమ్మీ డాడీ భోంచేరా అంటే తినరండి అన్నారేనా. 11 అయినా మరి నేను తినేసాను. రాత్రి భోజనం ఎన్ని గంటలకి? 11కైనా తినేసాను. విశ్రాంతి. దేవుని స్తోత్రం. నీకు మనసుకి నెమ్మది ఉంటే హాస్పిటల్కి వెళ్ళి పని నీకు జబ్బు నీకెందుకు వస్తుంది? మనసుకి నెమ్మది రావాలంటే నువ్వు ఆత్మబలంతో ముందుకు సాగాలి. దేవుని స్తోత్రం. ఆత్మబలం కావాలి. దైవ సందేశాన్ని వినడానికి కానీ, వాక్యం అర్థం కావడానికి కానీ నీలో పరిశుద్ధాత్మ ఉంటే కానీ అర్థం అవ్వదు. సంభవింపనే ఉన్నటువంటి సంగతులు తెలుసుకోవాలి అంటే నీలో ఆత్మ ఉంటే కానీ అది నీకు చెప్పదు. ఆత్మ నీలోకి వస్తే తప్ప నేను డైరెక్ట్ చేయదు. నువ్వేం డైరెక్ట్ చేసుకోగలవు? కుక్క పిల్లటి వాళ్ళు మనం, మీతో పాటు నేను కూడాను. అది వస్తే మనకి రూట్ క్లియర్ అయిపోద్ది. దేవుని స్తోత్రం. ఇంకో పని చేస్తుందట. రోమ 8:26 చదవండి. ఉచ్చరింప సఖ్యముగాని మూల్గులతో ఆత్మ మన పక్షాన్ని అదే ప్రార్థన చేసుకుంటుందట. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ లేనోడు ప్రార్థనకు కానీ కూర్చుంటే ఎలా కూర్చుంటాడు? అటు ఇటు నెరుతాడు, ఆవుగింతలు చేస్తాడు, ఒకసారి గోడకి జారపడతాడు, ఒకసారి మంచానికి జారపడతాడు. ఆడికి ఇసుపు. ఎందుకంటే ఈడేడు చేస్తాడు ప్రార్థన. ఆత్మ పొందుకుంటే అది మళ్ళీ లేవనివ్వదు, తెల్లవారి వరకు లేవనివ్వదు. ఉచ్చరింప సఖ్యము కానీ మూల్గులతో మనలో ఉన్న ఆత్మ అదే మన చేత ప్రార్థన చేయించుకుంటుందట. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎన్ని ప్రయోజనాలండి? ఆత్మ పొందుకోవాలా వద్దా? చెప్పాలా? అందరూ చెప్పాలా? అడగండి, మీ సేవకుడిని అడగండి. అయ్యా అదేదో చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు, అది ఇప్పుడు మాకు సమృద్ధిగా కావాలి. మీలో ఆత్మ ఉంది, ఆత్మ లేదని నేను చెప్పను. అన్య భాషలు ఉన్నాయి, ఆత్మ ఉంది, అనుభవాలు ఉన్నాయి. కానీ అవి అక్కడే వదిలేస్తారేమన్నా అనుమానం. అది వద్దు, అవి వృద్ధి కావాలి. అందుకే ఎస్కేల్ గ్రంథంలో ఏమంటాడు? శీలమండలం మోకాల్లోతుందా మొలలోతుందా? ఆ మూడు తప్పే. కుతుకులు మొత్తాకే ఉండాలంట. ఫుల్. దేవుని స్తోత్రం. ఫుల్గా ఉండాలంతే. దేవుని స్తోత్రం. ఆత్మచేత నడిపించబడాలి మీరు. అప్పుడు దేవుడికి సంతోషం, దేవుడి నుంచి మీకు సంతోషం. నాకు ఒక అబ్బాయి అన్నాడు, మీ బిలీవరే, నాతో అన్నాడు, అయ్యగారు నేను నాతోనే మాట్లాడినట్టు ఈవేళ పొద్దుట నాతోనే మాట్లాడారండి. నాకు ఇసుపు కూడా వచ్చింది, ప్రార్థన కూడా చేయలేకపోతున్నాను, తగ్గించేశాను. దేవుడు నాతో మాట్లాడాడండి అని చెప్పాడు. అంటే ఏమొచ్చింది ఆయనకి? ఇసుపు కూడా. నిజమే. తప్పెవలది? తప్పెవలదు. నాకు ఉద్యోగం రాలేదండి, ఫైల్ పట్టుకొని ఎన్ని కంపెనీలకు తిరగాలండి, ఎన్ని ఆఫీసులకు తిరగాలంటే ఓ పనికి మళ్ళుడా, నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే కంపెనీలో నిన్ను పిలుస్తారు. నువ్వు స్థిరంగా చదవక నువ్వు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నావు. మన పక్కన ఎలవంచిలో ఒక కుర్రాడికి 4 కంపెనీల నుంచి ఆఫర్ వచ్చాయి. దేనికి వెళ్ళాలి, బెటర్ దాన్ ఏది? 3 వదిలేశాడు, ఆయనకి నచ్చిన దానికి వెళ్ళాడు. ఒకడు ఫైల్ పట్టుకొని తిరగడమే. ఇంకా కారణం ఏంటి? తప్పెవలదే? నువ్వు చదువుకోవాల్సిన రీతిలో చదువుకోలేదు. అంచేత నువ్వు పరిశుద్ధాత్మ మళ్ళీ నీలోకి వచ్చింది అంటే అదే అన్నీ సెటరేట్ చేసుకుంటుంది. దేవుని స్తోత్రం. ఓకే. పరిశుద్ధాత్మ ఎలా పొందుకోవాలి అనేది చెప్పాను. మేడగద అనుభవంలోకి వస్తే కానీ పరిశుద్ధాత్మ రాదు. నీలో ఒక ఆశ కలగాలి. నువ్వు ఒక్క అడుగేస్తే దేవుడు 100 అడుగులు నడిపిస్తాడు. నీకు ఆశ ఉంటే వెంటనే మళ్ళీ కూటాలు పెడతారు. అయ్యగారు మాకు అగ్నితో అభిషేకం మాకు కావాలి, పరిశుద్ధాత్మతో మేము మండాలి, మాలో నుంచి ఆత్మావేశం మీరు చూడాలి అని మీరు అడగండి.
మళ్ళీ వెంటనే కోటాలు పెడతారు. దేవుని స్తోత్రం. ఓకే, పరిశుద్ధాత్మ ఎలా పొందుకోవాలనేది మేడగద అనుకుని చెప్పాను. 10 రోజులు అన్నాము, 120 మంది అన్నాము, ఏకదాటిగా ఉన్నారన్నాము. ఆ తర్వాత రిజల్ట్ చూసేశారు. దేవుని స్తోత్రం. అలా నువ్వు కూడా కష్టపడాలి. ఇక్కడ లూకా సువార్త 11:13 చదవండి. చప్పట్లు కొట్టండి. తప్పు ఎక్కడుంది? మనలో ఉందా, అక్కడ ఉందా? ఏమడిగాడు? నన్ను పరిశుద్ధాత్మ కావాలి అని నా దగ్గర మోకరించి అడిగితే నేను ఇవ్వకుండా ఉంటానా? ఎలాంటి మాట అండి? ఆయన మాట్లాడే దేవుడు అండి, మార్గాన్ని చూపే దేవుడు. నువ్వు అడగాలి, ఆత్మ పొందుకోవాలి. దేవుని స్తోత్రం. ఓకే, ఇంకెలాగొస్తుంది? 8:15లో అభిషక్తుల ప్రార్థన వలన సంఘానికి పరిశుద్ధాత్మ వచ్చింది. అక్కడ చీఫ్ పాస్టర్స్ వచ్చారు, వాళ్ళు చెప్పాల్సింది చెప్పారు, చెయ్యాల్సింది చేశారు, నెత్తి మీద చేతులు ఎట్టి ప్రార్థన చేసేసరికి వాళ్ళందరూ ఫైర్ అయిపోయారు. దేవుని స్తోత్రం. మరొక మాట, వారిపై చేతులు ఉంచడం వలన పరిశుద్ధాత్మ వస్తుంది. ప్రార్థన చేయడం వల్ల వస్తుంది, చేతులు ఉంచడం వల్ల వస్తుంది. దేవుని స్తోత్రం. అందుకే మనకి తిమోతి దగ్గర కనిపిస్తూ ఉంటుంది, త్వరపడి నీవెవరి మీద హస్తనిక్షేపణ చేయొద్దు అంటాడు. అంటే చెయ్యి పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఈ మనిషిలో ఉన్నటువంటి శక్తి ఆయనకి. దేవుని స్తోత్రం. ఇంకొక మాట, పరిశుద్ధాత్మ పొందని వారి పరిస్థితి ఏంటి, అది కూడా మనకు తెలియాలి. లాభాలు ఏంటో చెప్పాము, ఎలా పొందుకోవాలో చెప్పాము, ఎప్పుడు పొందుకోవాలో చెప్పాము, పొందుకోమని ఎవరు చెప్పామో. ఇప్పుడు పొందుకోకపోతే వచ్చిన నష్టం ఏంటి? ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. ఓకే, పొందుకోకపోతే నష్టం ఏంటి? ఏంటంటే అలాగ అడుగుతారు బాబు మీరు. అడుగుతాం, మరి మాకున్న అనుభవాలు అలాగ ఉంటాయి. ఒక ఆయన ఇంచుమించు 70 ఏళ్ళ వయసు ఉంటుంది. వాళ్ళ పిల్లలు 3, మన ఇంజనీర్ గారు నాన్నగారు, ఆంధ్రాకి ఇంజనీర్ గారు నాన్నగారు, 70 ఏళ్ళు పైన ఉంటాయి ఆయనకి. చాలా భక్తిపరుడు. పిల్లలు చూస్తే ఒక ఉన్నతమైన స్థితి. వాళ్ళ పెద్దబాబుకు 10 లక్షల శాలరీ, రెండోవాడికి ఇంకా ఏదో, మూడోవాడు మా చర్చి బిలేవరు. వాళ్ళ ఇంటికి నేను ఎడుతూ ఉంటాను, పలానా రోజున ఏదో పెడతాను. వాళ్ళ నాన్నగారు వస్తారు. మొన్న చనిపోయారు. ఆయన అడిగాడు నన్ను, ఆయన చాలా భక్తిపరుడు, భక్తిలోనే పెంచుకున్నాడు పిల్లల్ని. చచ్చిపోయాడు. నన్ను అడిగాడు వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థనలోను, అయ్యగారు ఇప్పుడు ఈ దమస్క్ గేటు దగ్గర 2 కళ్ళు చూపు పోయిన వాడు ఆ గాడిదలు కాసి పౌలేనే అని అడుగుతున్నాను. సౌలు పాత నిబంధనలో సౌలుని తీసుకొచ్చి కొత్త నిబంధనలకి వెల్డింగ్ చేసేస్తాడు నాకు. నేను అడిగాను, అయ్యా మీరు బైబిల్ ఒకసారన్నా చదివారంటే, అక్కడక్కడ చదువుతానండి, ఎప్పుడు చదువుతానండి. మరి అదే సమస్య. బైబిల్ ఎప్పుడు చదువుతారట, అక్కడక్కడ చదువుతారట, అంతేగాని ఫ్రమ్ ది బిగినింగ్ టు ఎండింగ్ వరకు నువ్వు దాన్ని చదవు. ఈవేళ మీకు కనిపించలేదు, సిగ్గేయలేదు మీకు? యూట్యూబ్లో ఆ సేవకులు చూసారా? మీలాంటి వాళ్ళేనండి వాళ్ళను. ఇప్పుడు వాడబడుతున్నటువంటి మేము కూడా మీలాంటి వాళ్ళమేనండి. మేము మాట్లాడడానికి కానీ మీ ముందు నిలవడానికి కానీ మమ్మల్ని నిలబెట్టింది ఇదే కదా, వాక్యమే కదా. మరి వాక్యం చదవాలా వద్దా? చదవాలా వద్దా? ఇప్పుడు నేను చెప్పే మాట వినండి. 70 ఏళ్ళ వయసు ఉన్నటువంటి ఆ మనిషి ఒక్కసారి చదవలేదట పూర్తిగాను. ఎక్కడో తీస్తాడు ఆయనకు నచ్చిన వర్డు.
చదివేశానని మూసేసుకుంటాడు. ఏ కొద్దిగా లేదు కదా, అందులో ఉన్నది ఏదో తెలియదు కదా. అంచేత నేను అడిగే ప్రశ్నకి మీరు చెప్పాలి, ఒక్కసారి కూడా బైబిల్ పూర్తి చేయకుండా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారో లేదా మీరు చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు చచ్చిపోవడం కాదు కానీ ఊరోసు మనమే చంపేయాలంటే వాళ్ళు. ఎందుకంటే ఇలాగ నరకానికి పోతాడు, అలాగే నరకానికి పోతాడు. ఏరా ఇన్ని పుస్తకాలు చదవా రమేష్? నువ్వు ఎన్ని పుస్తకాలు చదువుంటావు ఎల్కేజీ నుంచి ఇప్పటి వరకు? నువ్వు ఎల్కేజీ నుంచి ఇప్పటి వరకు ఒక ఎంప్లాయ్, ఒక డిగ్రీ చదివిన కుర్రాడు ఎన్ని పుస్తకాలు చదువుతాడంటే ఓ మినీ వన్ చాలదు. ఎల్కేజీ నుంచి అని చెప్తున్నాను నేను. ఇంకా ఎన్ని పత్రికలో పేపర్లో ఎన్ని వ్యాసాలో, వీడి వ్యాసాలు ఇవన్నీ ఒక లారీ చాలవండి వీడి పుస్తకాలకి. ఇన్ని పుస్తకాలు చదివిన వాడికి ఉద్యోగం రాలేదు, బుద్ధి రాలేదు. ఈ ఒక్కటి చదవరా అంటే ఏటో బాధపడిపోతారు. ఏటో మరి నాకు బాధపడదు. ఒక మహాసభలో యేసన్న గారు ఒక మాట చెప్పారండి. మహాఘనులంతా కూర్చున్నారు కిందనే, లక్షల మీద ఉంది సమూహం. ఆ క్రౌడ్ను చూపించున్నాడు. అప్పుడు మాట చెప్పాడు, మీ అందరికీ వందనాలు అన్నాడు. పెట్టకూడదు కానీ వందనాలు అన్నాడు. ఇటు పెట్టకూడదని వందనాలు అంటే ఇక్కడ ఏదో కొటేషన్ ఉందని నేను ఎలక్ట్ అయ్యాను. చూస్తున్నాను, టీవీ చూస్తున్నాను. మీరందరూ గొప్పవాళ్ళు. గ్రూప్ 1s, గ్రూప్ 2s, గ్రూప్ 4s ఎంప్లాయీస్ ఉన్నారు, బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు. మీరందరూ మెరిసిపోతున్నారు. అయితే పాపం మీరు కిందనే ఉన్నారు. ఈ ఒక్క పుస్తకమే చదివాను నేను. ఇది తప్ప నాకేమీ రాదు. 5వ తరగతి 3 సార్లు ఫెయిల్. అందుకు నన్ను ఈ ఒక్క పుస్తకాన్ని చదివి నన్ను ఎక్కడ కూర్చోబెట్టాడు, మీ అందరిని అక్కడ కూర్చోబెట్టాడు. అందుకు సిగ్గుండాలంటున్నాను. ఈ పుస్తకం చదివితే నీ లైఫ్ స్టైల్ మారిపోద్దయ్యా. ఆ సంగతి తెలియదా? బైబిల్ చదవేమి? దేవుని స్తోత్రం. నేను అందరి మాట చెప్పట్లేదు. కొందరు ఉంటారు చదవరు. నాకు కొందరు పాస్టర్ల గురించి తెలుసు, విశ్వాసుల గురించి తెలుసు. ఎందుకంటే వయసు ఎక్కువైపోయింది, తలది పడిపోయింది కదా. అంచేత చదవని వారు ఎవరైనా తప్ప కదా. వాళ్ళు చదవనప్పుడు మీ పిల్లలు ఎందుకు చదువుతారయ్యా? నీ పిల్లలు నువ్వే పిసికేసుకుంటున్నావు. నువ్వు బైబిల్ చదివినట్టు నీ పిల్లలు చూడొద్దా? వాళ్ళ చేత చదివించొద్దా? వాళ్ళకి అర్థం కాదు నువ్వు చెప్పొద్దా? వేలకు తగలేటి ట్యూషన్కి కాలేజీలకి పంపించేస్తారు. కానీ ఇది చదవరు. ఎస్తేర్ ఏం చదవలేదు, రూత్ ఏం చదవలేదు. ఇది ఒకటే చదివింది, ప్రార్థనే చేసుకుంది. మహారాణిలో కూర్చున్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం. అంచేత బైబిల్ చదవాలి, బైబిల్ చదవాలి. అది అర్థం కావాలి అంటే పరిశుద్ధాత్మ ఉంటే కానీ ఆవదో. నువ్వు చెయ్యాలని చేయాలనుకుంటున్నావు, ఏది చెయ్యలేవు. ఎందుకు? నువ్వు చెయ్యలేవు. నువ్వు ఆత్మ పొందుకుంటే అది చెయ్యిస్తా. దేవుని స్తోత్రం. ఈ పొందని వారి గురించి అంటాడు రోమా 8:9, నా ఆత్మ లేనివాడు నా వాడు. అమ్మో, ఇదెంత గొప్ప మాట. ప్రభు అని మనం వెనకాల దేవులు ఆడుతూ ఉంటే నువ్వు ఎవడో నాకు తెలియదురా అని ఆయన అంటున్నాడు. ఎందుకు? నువ్వు ఆత్మ పొందుకోలేదు, ఆత్మానుసారంగా నడుచుకోలేదు, నీ జీవితంలో సరైనటువంటి సువాసన లేదు, నాకు సాక్షిగా నువ్వు బ్రతకలేదు, నీకు నచ్చినట్టే నువ్వు చేస్తున్నావు. ఇంకాను నువ్వెవడో నాకు తెలియదు. పోయి ట్యూషన్ సెంటర్లో క్వశ్చన్ పెట్టించుకో. లాంగ్ టర్మ్ కోసం వెళ్ళిపోవడమే సేవకుడి దగ్గరికి. నువ్వెవడో నాకు తెలియదని ఆయన అంటూ ఉంటే ఇంకా మన భక్తి ఏంటి? ఇంకా యెషయా గ్రంథం 32:13 చదవండి. ఎంత భయంకరమైన మాట రాశాడో. యెషయా గ్రంథం 32:13. అది ఒక్క మాట అమ్మా, చాలు చాలమ్మా, చాలు. ఆత్మ పై నుండి కుమ్మరింపబడే వరకు నీ ఇంటిలో ఏం మొలుస్తుందట? బొల్లు రక్కసి.
ముండ్ల తుప్పలు, పల్లేరు మొక్కలు ఎందుకు పనికిరావు. నిన్ను పాడు చేసేది అదే. నీ హృదయంలో, నీ ఇంటిలో ఈ తుప్పలు పీక్కోవడానికే సవ్వాలి. ఎటు చూసినా ముళ్ళు. భార్య నోరు తెరిస్తే పెద్ద ముళ్ళు, కూతురు నోరు తెరిస్తే 2 ముళ్ళు, కొడుగ్గా నోరు తెరిస్తే సౌలుతో అంటాడు దేవుడు, మునుకోలికి ఎదురు తన్నుట నీకు కష్టము. అంటే ఒకే కర్రకి 3 మేకులు ఉంటాయి అన్నమాట, మొండెద్దుని పొడ్డానికి. దాన్నట కాలుతో దంతున్నాడట. కాలు ఉంటుందండి. ఒక మాట చెప్పనండి, 190 కుటుంబాలు. మాది ఒక ఇల్లు అని అనుకుంటారు కానీ అదొక మెంటల్ హాస్పిటల్ అంటాను నేను. వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వమంటే నేను ఇచ్చేది అదే. మెంటల్ 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 మెంటల్. ఒకళ్ళ మాట ఒకళ్ళకి పడదాం, ఎవడి మాట ఎవడు ఏంటో. వీళ్ళు పిల్లోళ్ళు ఏంటో. మా కూతురు మా మాట ఏందంటే పాస్టర్ గారు మీరని చెప్పండి. ఇప్పుడు వాళ్ళ అమ్మంత పొడిగైపోయింది, ఇప్పుడే వింటుంది. ఇప్పుడే పాస్టర్ గారు గుర్తొచ్చారు. బాలుడు నడవవలసిన త్రోవను వాడికి అప్పుడు నేర్పితే వాడు గొప్పవాడు అవుతాడు. అప్పుడు నీకంతా హైఫై. వాళ్ళు నిద్రభంగం రాకూడదు. వాళ్ళు గుడికి వెళ్తే టైం వేస్ట్. నువ్వే చెప్పేస్తావు గుడికి ఎక్కర్లేదు, సండే స్కూల్కి ఎక్కర్లేదని. ఆ తర్వాత వాళ్ళు చూసారా, రోడ్డు అంటే మనం పెడతా ఉంటే ఒక వంకతాడి చెట్టు ఉంటుంది ఇలాగా, దానికి ఎంత వెళ్ళేవాడు అలా గుండె ఆగిపోద్ది. ఎవడి మీద పడిపోద్దో, ఇది ఎప్పుడు పడిపోద్దో అంటున్నాను, నా మీద కానీ పడిపోద్దేమని. ఎందుకదండి, వంకరగా ఉంది అది. తిన్నగా ఉండే చెట్టుకి భయం లేదు, దాన్ని పక్క నుంచి ధైర్యంగా వెళ్ళిపోతాం. ఎలా పెరిగారు పిల్లలు? ఇంకా అక్కడి నుంచి కాట్లాట. నువ్వేలా చేసావు అంటాడు మీ ఆయన. నువ్వు పొందుకైనోడు అయితే అది ఎందుకు అలాగుంటుందని నువ్వు అంటావు. మీరెంత నా గురించి కాట్లాడుకుంటారు. ఎటో పోతాను ఏంటంటే ఆ పిల్ల. ఇది పిచ్చి హాస్పిటలా? పిచ్చి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని చూసి ఏ పిచ్చోళ్ళని మీరు అనుకోక్కర్లేదు. ఆడు ఎవడి పని వాడు చూసుకుంటాడు, కాకపోతే నవ్వుకుంటాడు, గూక్కుంటాడు, గీక్కుంటాడు. కానీ మీరు అలా కాదు కదా, ఇల్లంతా గూక్కోవడమే, సమాజాన్ని గోకడమే. అంచేత మీకు నెమ్మది కావాలి అంటే నీకు పరిశుద్ధాత్మ వస్తే తప్ప నీ ఇంటిలో బొలు రక్కసు ఉందట. దేవుని స్తోత్రం. ఆత్మ పైనుండి కుమ్మరింపబడి వరకు బొలు రక్కస్ చెట్లు పెరుగుతాయట. ఇంకా యెషయా 63:10 తిరుగుబాటు పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వారికి దేవుడు విరోధి యుద్ధం చేస్తాడట. పరిశుద్ధాత్మ మాకు అక్కర్లేదండి, మేము బాగానే ఉన్నామండి, పాస్టర్ గారు అలా చెప్తారండి, ఆ అరుపులవి మాకు అక్కర్లేదండి అంటే ఎవరు ఫైట్ చేస్తారు వాళ్ళ మీద? దేవుడే యుద్ధం చేస్తాడట. ఏరా, నీ జ్ఞానం తెచ్చి బైబిల్లో పెట్టేవేవురా, బైబిల్ జ్ఞానం నీకివ్వాలని నేను వస్తేనే అంటాడు. అది మీ సొంత జ్ఞానం వాడొద్దు, దేవుడు ఏం చెప్పాడో చేద్దాము. దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 12:32 సాక్షాత్తు యేసుప్రభువే చెబుతున్నటువంటి మాట గమనించండి. పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వారికి క్షమాపణ లేదు. ఈ యుగముందైనను రానున్న యుగముందైనను అసలు వాడికి క్షమాపణ లేదట. ఎందుకు? పరిశుద్ధాత్మ అనే పేరు చెప్తే సెటార్లు వేసేటటువంటి శాఖాపరమైనటువంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు నవ్వుతారు. మరి ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ నా సొంత మాటలా? బైబిల్లో ఉన్నాయా లేదా? మరి వాళ్ళు నవ్వుతారేమి, యాక్సెప్ట్ చేయరేమి? అర్థం చేసుకోండి. అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఒక వరం ఇది. ఆ శాబాదేశపు రాణి వచ్చి అడుగుతుంది, సులమాను చూస్తుంది. నిజంగా ఆయన ముందున్నటువంటి క్రౌడ్ ఆ సభను చూసింది. సులమానికలు చూసి అంటది, వాళ్ళకి ఏం చెప్తుందో తెలుసా? నీ ముందు ఎల్లప్పుడూ నీ జ్ఞానవచనములు వింటున్నటువంటి ఈ జనులు, చప్పట్లు కొట్టండి,
దేశాన్ని పరిపాలించే ఆ రాజుకున్నటువంటి జ్ఞానం ప్రపంచంలో ఎవరికీ లేదట, ఇటుపైన రాదట. అలాంటి పుట్టాడు వాడు సొలొమోను. ఆ ప్రజలు ఎంత భాగ్యవంతులండి! నీ జ్ఞానవాక్కులు వింటున్నటువంటి ఈ ప్రజలు భాగ్యవంతులు. అది నేను ఎక్కడ అడుగుపెట్టినా, దగ్గర పోల్స్లో అడుగుపెట్టినా నా గుండె తరుక్కుపోతూ ఉంటుంది అన్నమాట. అక్కడ సింహాలు ఇక్కడి నుంచి లేచాయి. నా తర్వాత వచ్చేవాడు నన్ను మించిన శక్తివంతుడు కావాలని బైబిల్ చెబుతూ ఉంటే, ఆ తరం పోయిన తర్వాత మనం చల్లారిపోవచ్చా? మీలో నుంచి ఒక రోషం పుట్టాలన్న ఆవేశంతో చెబుతున్నాను. దేవుని స్తోత్రం. ఓకే, దావీదు ఏడుస్తాడు 51వ అధ్యాయంలో కీర్తన 11వ వచనంలో, అయ్యా 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 నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి ఆత్మను ఆత్మకుడి అని ఉంది. పరిశుద్ధాత్మ ఒకసారి వచ్చిందంటే దాన్ని పోగొట్టుకోకూడదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే అది ఒక వరము. ఇప్పుడు నీకు నచ్చినట్టు నువ్వు యాక్షన్ చేస్తే అది ఉండదు, పోతుంది. అది పొందుకోవడం ఎంత ఇంపార్టెంటో దాన్ని కాపాడుకోవడం అంతే ప్రాముఖ్యం. దేవుని స్తోత్రం. దావీదు ఏడుస్తున్నాడు, అయ్యా నీ ఆత్మను నాలో నుంచి తీసి. ఏడుపే ఏడుపు. చివరి మాట ఒకటి చెప్పి నేను ముగిస్తాను. అయితే పరిశుద్ధాత్మ కావాలా వద్దా? అది రాదు. ఎందుకు రాదు అనేది చెప్పాలా వద్దా? చెప్పాలి మీరు. పరిశుద్ధాత్మ కావాలని ఉంది, ఎందుకు రాదు? లాకుందా లేదా? ఆ లాగు తీస్తే వస్తుంది. దేవుని స్తోత్రం. అందుకే మీరు దేవుని ఎలాగ సంతోషపరచవలనో మా వలన మీరు నేర్చుకోవాలి. తెస్సలోనికైయుపత్రిక 4:2 చెప్పింది. మీరు ఈ జ్ఞానం పొందే అంతవరకు సంరక్షకుడి చేతిలోను గృహ నిర్వాహకుడి చేతిలోను మీరు ఉండాలి. అప్పుడు దేవుడి దగ్గర నుంచి మీకు వర్షం వస్తుంది. దేవుని స్తోత్రం. ఓకే, పరిశుద్ధాత్మ ఎవరికి రాదు? నా సొంత మాటలు కాదు, బైబిలే ఆధారం. బైబిలే ఆధారం అండి. 2 కొరింథీ 4:2 చదువునానా? అది కుయుక్తిగా నడుచుకుంటే తత్వం ఇక్కడ ఉంటే కుదరదు. ఇంకటి ఎంతసేపు ఫేర్, ఎంతసేపు నమ్మకత్వం కావాలి ఆయనకి, పరిశుద్ధత కావాలి ఆయనకి, యథార్థత కావాలి ఆయనకి, తగ్గింపు కావాలి ఆయనకి. ఇది ఉండాలి. అంతేగాని కుయుక్తి లోపల ఒకటి పైకోటి, అది లోకానికి చెల్లుతుంది, ఇందులో చెల్లదు. అది ఏమన్నా ఉంటే ఈవేళ తీసివేసుకోండి. కుయుక్తిగా నడుచుకొనక దేవుని వాక్యము వంచనగా బోధింపకయు 4:2 పైకెళ్ళండి. సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనిషిని ఘనసాక్షి ఎదుట మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవునికి సుఖమందు సముఖమందు మెప్పించుకొనొచ్చు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. అది అక్కడ ఆపండి. అపొస్తలులు ఏది వదిలేసుకున్నారు? అవమానకరమైన రహస్య కార్యాలే. అది అసహ్యం అన్నమాట. ప్రసంగం బాగానే విన్నావు, కూడుకులు బాగానే ఎంజాయ్ చేసావు, ముగింపు శుభకరంగా జరిగింది. ఇంటికి పోయి నొక్కుతూ ఉంటావు, నీకు నచ్చినవన్నీ నొక్కుతూ ఉంటావు. ఎవరు లేరు కదా, గదిలో కదా. నీకు పరిశుద్ధాత్మ వచ్చేయాలి. మరి నీకు నొక్కుడు ఎక్కువైంది బాబు, అందుకన్నా ఇచ్చేయాలని ఆయన ఇచ్చేసిపోవాలి నీకు. ఇన్ అండ్ అవుట్. పాత్రను వెలపలా శుద్ధి చేస్తాం. ఆయన పై రూపాన్ని చూసేవాడు కాదు, అంతరంగాన్ని చూసేవాడు. అంచేత ఇక్కడ నకిలీ కుదరదు, స్వచ్ఛత కావాలి. మీ మనసు మార్చుకోవడానికి మీకు శక్తి చాలదు, మీరు ఆత్మ పొందాలి. ఆత్మ పొందితే ఆయనే ఈ పనుల నుంచి తీసేస్తాడు. రహస్య కార్యాలు. నేను ఎలాగన్నాను నాకు మళ్ళీ ఎక్కడ అనకక్క,
ఈవిడికి పరిశుద్ధాత్మ వచ్చేయాలి మరి పైనుంచి. కాల్చేసిందంతా కాల్చేసింది, ఈవిడికి మీదకి ఆత్మ అలా పొర్లిపోవాలా. ఇక్కడ నకిలీలు కుదరవు, నకిలీలు కుదరవు. వంటింట్లోకి వెళ్ళి అత్తకి మామకి భోజనం పెట్టడానికి వండడానికి వెళ్ళేటప్పుడు ఏం తిట్టుకుంటూ ఉంటుందో. ఇటు ముసలిళ్ళకి అంత అన్నం పెట్టడానికి అక్కడ మిరపకాయల కన్నా కారం ఎక్కువైపోద్ది ఈవిడికి. ఎవరు తిట్టుకుంటుంది? వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగాని వస్తే అమ్మో పైన ఎండ కనపడదు, స్టవ్ దగ్గర వేడి కనపడదు, తెగ తిప్పేస్తూ ఉంటుంది. ఏసే పాటలు పాడుకుంటూ మరి తిప్పేస్తుంది. వాళ్ళ అత్త మామ వస్తే మాత్రం అంతే అంతే, సీడి మారిపోద్ది, సీడి మారిపోద్ది. ఎప్పుడు పోతారు వీళ్ళు, నన్ను తినేస్తున్నారు. ఇది ఈవిడ మీద పరిశుద్ధాత్మ వచ్చేయాలి మరి. నీ దగ్గర ఒక నీతి ఉండొద్దా, ఓ సంస్కారం ఉండొద్దా? నువ్వు ఎలా కనిపించాలి? నువ్వు చూసే వాళ్ళకి ఎలా ఓ మాదిరి ఉండొద్దా నీ దగ్గర? అలా ఆయన జేబులో డబ్బులు కొట్టేస్తుంది, ఆడి తిక్కుంటూ ఉంటాడు. ఎలా కట్టుకుపోయిందో తెలియదు, దొంగోడు అట్టుకుపోయాడో తెలియదు, ఈవిడే కొట్టేస్తుంది. ప్రభువా పాలు పాస్ట్ ఏదో చెప్పాడు, ఆత్మ నాకు దింపే దింపే దింపే. ఆ బజార్లో కేటుగాళ్ళకి నీళ్ళు ఆడి దొరికితేనే తీస్తాడు, ఈవిడికి ఎప్పుడు దొరికిపోతాడు. ఆడు వచ్చి పడుకుంటాడు, ఆ జేబులో ఇన్ని నోట్లో ఇన్ని తీసేస్తుంది. ఈవిడి మీదకి ఆత్మ వచ్చేయాల. ఇంకొకరు మరీ బరి తెగించి, పాస్టర్ గారి సంగతి తెలుసా? సెటార్ ఎవరి మీద? పాస్టర్ గారి మీద బరి తెగించి మరి ఈవిడి మీదకి వచ్చేయాలి పరిశుద్ధాత్మ. ఇలాంటి అవమానకరమైనటువంటి రహస్య కార్యాలు నీ నుంచి పోయినప్పుడు ఆత్మ నీ మీదకి వస్తుంది. ఏం స్తోత్రం! నీ లైఫ్ టోటల్ చేంజ్ అయిపోద్ది. నీ పిల్లలు ఆకాశ నక్షత్రంలాగా వదిలిపోతారు. చెత్త కడుక్కోలేవా? ఏం ఇల్లు కడుగుతున్నావు కదా, ఒళ్ళు కడుగుతున్నావు కదా, అంట్లు దొంగుకునే పాత్రలు కడుగుతున్నావు కదా, మాసిపోయిన బట్టలు ఉతుకుతున్నావు కదా. ఏంటి బట్టలు మరకుంటే పర్లేదు అనుకుంటావా? స్నానం చేస్తాడు వెనకాల ఏదో తల్లలేదు, పర్లేదు లేదు అంటావా? అబ్బే 2 సబ్బులు రాస్తావు. పాత్రలకి లేటెస్ట్ ఏమొచ్చిందంటే డెట్టాలా ఏదో, లేదమ్మా ఇంకోటి వచ్చిందమ్మా, అదైతే వదిలేస్తుంది పూర్తి అంటే మళ్ళీ దానికి పారిపోతావు. ఇవన్నీ బాగానే కడిగేస్తున్నావు, మరి ఇది కూడా ఎక్కువేమి? నీ హృదయాన్ని ఏనాడు కడుక్కుంటావో, దేవుడికి ఏనాడు మనసిస్తావో, ఎప్పుడైతే నీకు సంస్కారం వస్తుందో, ఎప్పుడైతే నీ తల్లులు పిల్లలు మోకరించి నీ ఇంట్లో బలిపీఠం కడతావో ఆ వేళని ఇచ్చేస్తాడు. చప్పట్లు కొడతాం హల్లెలూయా. దేవుడు నువ్వు అడగక మునిపే ఇస్తాడయ్యా. ఆయన నువ్వు అడగక మునిపే ఇస్తాడు. ఇన్ని అష్టవంకరతో నీకు ఇస్తే నువ్వేమన్నా ఉంటావా? నిన్నగా చెప్పాను, అయితే ఉదయము యెహోషాపాతు దేవుడి దగ్గర నుంచి ఎంతో మెప్పు పొందినవాడు, ఎన్నో విజయాలు చూసినవాడు. తుప్పుకుని చచ్చే ముందు ఒక కమిటీ పెట్టాడు, 5 కొడుకుల్ని రమ్మన్నాడు, ఏ కొడుకు ఏమి ఇవ్వాలో ఇచ్చేశాడు, పెద్ద కొడుకు సింహాసనం ఇచ్చేశాడు, తుప్పుకు మరిపోయాడు. అది ఖాళీ లేదు, పిల్లలకి ఏం చెప్పుకోలేదు. ఆయనకి భక్తి ఉంది, పిల్లలకి భక్తి లేదు. అంతే, ఈడు సీట్ ఎక్కాడు, అటు ఇటు చూశాడు, ఏడాది తిరగకుండానే అన్నదమ్ములు 4 చంపేసాడు. ముందెవరు చంపేశాడు చెప్పాలి మీరు? అన్నదమ్ములు చంపేశాడు. కయ్యూని గడికి ఏం తక్కువ వచ్చిందని వాళ్ళ తమ్ముడు చంపేశాడు. ఈవేళంటే 850 కోట్ల మంది ఉన్నాం, పంచుకోలేక వస్తున్నాం. మోగజాలదని ఈ భూమి అంతా ఆడిదే కదా, మరి ఎందుకు చంపేశాడు? ఇలాంటి దైవ విరోధమైనటువంటి మనసు ఉన్న వాళ్ళకి పరిశుద్ధాత్మ రాదు. రహస్య కార్యాలు చేయకూడదు, రహస్యమైన మాట చెప్పకూడదు. ఎందుకంటే ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన తలంపులు కూడా గ్రహిస్తున్నాడు. మనుషులకు 2 తెలుసు, వినడం తెలుసు, చూడడం తెలుసు. కానీ నీ తలకాయలో ఏముందో
ఆయనకి తెలుసు. యేసు అందరినీ ఎరిగినవాడు. మనుషులను గురించి ఎవరునూ ఆయనకి సాక్ష్యం ఇవ్వనక్కర్లేదు. ఆయన హృదయాంతరంగములను ఎరిగినవాడు. నువ్వు ఏమనుకుంటున్నావో కూడా ఆయనకి తెలుసు. ఆలోచించండి. ఎవరో ఈ ప్రవాహంలో కొట్టుకుపోవద్దు. మీరందరూ ఎంతో ఆశ కలిగిన వాళ్ళు, ఎంతో భారం కలిగి వస్తున్న వాళ్ళు. మీరందరూ వృద్ధిలోకి రావాలి. ఇంకొక లక్షణం ఉంది. అదేంటో అపొస్తలుల కార్యంలో చూడండి. ఒక మాట చెప్పాను. ఏంటది? అసహ్యకరమైనటువంటి రహస్య కార్యాలు చేయకూడదు. ఇంకో మాట 5:32 అపొస్తలుల కార్యం. అదిగా చాలమ్మా, చాలు. ఎవరికి? తనకు విధేయులైన వారికి ఇస్తున్నాడట పరిశుద్ధాత్మ. తిరగబడ్డ వాళ్ళకే, విధేయులుగా ఉండే వాళ్ళకే. దేవుడికి విధేయతగా నువ్వు ఉంటే పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. దేవుడికి అసహ్యకార్యాలు, ఆలోచనలు, రహస్య పాపాలు చేస్తున్న వాళ్ళకి పరిశుద్ధాత్మ ఎందుకు వస్తుందండి? దురాత్మ వచ్చి ఆడా పనుల్లో ఉన్నాడు. దురాత్మ ఉంటుండగా పరిశుద్ధాత్మ ఎందుకు వస్తుంది? అంచేత ఆత్మ పొందుకుంటే మీ జీవితాలు మారిపోతాయి. ఈవేళ గొప్ప గొప్ప వాళ్ళు, గొప్పగా వాడబడుతున్నట్టు వాళ్ళందరూ ఆత్మ పొందుకున్న వాళ్ళే. దేవుని స్తోత్రం. మీరు కూడా గొప్పవాళ్ళు కావాలనే ఆశతో ఈ మాటలు నేను చెప్పి ముగిస్తున్నాను. ఆమేన్. సమయం అయ్యగారికి ఇస్తాను. దయచేసి అందరూ కూడా మోకరిద్దాం ఈ సమయంలో. ఇంతవరకు చక్కగా ప్రభు మందిరంలో ఉండి పరిశుద్ధాత్మను ఎందుకు పొందుకోవాలి, ఎలా పొందుకోవాలి, ఎప్పుడు పొందుకోవాలి, పొందుకోకపోతే ఏమవుతుంది, ఎవరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తారు అనే విషయాలు దేవుని దాసుల నుండి మనందరితో ఈరోజు మాట్లాడిన విధానాన్ని బట్టి, అందరూ కలిసి విత్తబడిన వాక్యాన్ని బట్టి ఒకసారి 2 హస్తాల పైకి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దైవ సేవకురాలు ఉన్నారు, గాజువాక్ ప్రాంతంలో పరిచయం చేస్తున్నారు. దైవ సేవకురాలు ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, ఆశ్చర్యకరుడా, నీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు, స్తోత్రాలు. ఈ పునరుత్థాన దినమందు నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ప్రభా నాకు, మాకు, మా కుటుంబానికి మీరు అనుగ్రహించిన గొప్ప ధన్యత కొరకు స్తోత్రాలు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు నీ వాక్యంలో మీరు సెలవిచ్చిన రీతిగా నేను కలిగి ఉండే గొప్ప భాగ్యాన్ని ప్రభా చేరి వచ్చిన అయ్యా నీ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ సన్నిధిలో ఉన్న నీ ప్రభావముతో, నీ మందిరములోనే నీ మేలుతో నీ బిడ్డలందరూ తృప్తిపరచబడుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ దాసులను మీ సిలువ చాటును మరుగుపరిచి మీరు మాట్లాడి నీ వాక్కుల కొరకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో నా ఆత్మీయ జీవితాలలో ప్రభా పరిశుద్ధాత్మను కలిగిన వారిగా జీవించాలని ప్రభా. అయ్యా స్తోత్రాలు. సూటిగా తేటగా అయ్యా నీ ప్రియ బిడ్డలందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఎవడైనా ఆత్మ లేనివాడైతే వాడు నావాడు కాదని మీరు సెలవిచ్చారు ప్రభా. నీ ఆత్మను కలిగి ఉండువారుగా, నీ ఆత్మను పొందుకుని వారుగా, నీ ఆత్మ చేత నడిపించబడేవారుగా ప్రభా. అయ్యా నీ ఆత్మ సారథ్యంలో నడిపించగలిగిన ఆత్మీయ జీవితాలు ప్రతి వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు. లోక సంబంధమైన ఆత్మతో జీవించకుండా పర సంబంధమైన ఆత్మ కలిగి, పరిశుద్ధాత్మను కలిగి అయ్యా ఇదిగో తండ్రి ఆత్మ చేత నిండుకొనిచి ప్రభా. అయ్యా నాయన మీరు నడిపించే సరైన మార్గంలో నీ బిడ్డలు అందరూ నడిచినట్లుగా నీ కృపను సమృద్ధిగా విస్తారంగా మీరు విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా స్తోత్రాలు. మేడగదిలో నాయనా 120 మంది కలిసి పొందుకున్న ఆ పరిశుద్ధాత్మను బలముగానైనా నేటి దినాలలో సంఘాలలో మీరు విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా మా జ్ఞానము ద్వారా, మా శక్తి ద్వారా, మా తలంతుల ద్వారా ప్రభా
అయ్యా మా సామర్థ్యం ద్వారా మా ఆత్మీయ జీవితంలో ముందుకు అడుగులు వేయలేం ప్రభా. పరిశుద్ధాత్మదేవా అయ్యా ఇదిగో తండ్రి, మారు మనస్సు పొంది రక్షణ పొంది ఆత్మను పొందుకొని ఆత్మచేత నడిపించబడగలిగిన కృపను ప్రతి వారికి మీరు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆత్మ కలిగి ప్రభా అయా ఆశ కలిగి ముందుకు అడుగులు వేయనట్లుగా కుడి వచ్చిన సంఘాన్ని అంతటిని మీరు బలపరచండి ప్రభా. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టినట్లుగా మరలా ప్రతి గుడారము తిరిగి కట్టబడనుగాక ప్రభా. చల్లారిపోయిన ఆత్మీయ జీవితాలు ప్రభా తిరిగినైనా వెలిగించబడనుగాక. అయ్యా ఇదిగో తండ్రి నీ స్తోత్రాలు. బలహీనులు బలపరచబడుదురుగాక ప్రభా. నీ బలమైన కార్యములు మీరు నైనా జరిగించమని ప్రార్థిస్తున్నాం. బలమైన దేవా మీకు స్తోత్రాలు. గొప్ప దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆత్మలో ప్రతి వారు మీరు ఉజ్జింపచేయండి. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నూరంతులుగా ఫలింపచేయండి ప్రభా. వాక్యపు వెలుగులో మా లోపాలు సరి చేసుకుంటూ ఏ విషయంలో మేము తొట్టిల్లిపోతున్నామో, ఏ విషయంలో దిగజారిపోతున్నామో, ఏ విషయంలో బలహీనులుగా మార్చబడుతున్నామో అయ్యా ఇదిగో తండ్రి నీకు స్తోత్రాలు. ప్రతి విషయాన్ని సరి చేసుకుంటూ ప్రభా నీ వాక్యానికి అప్పగించుకుంటూ ప్రభా తండ్రి ఆత్మీయ జీవితాన్ని మరలా తిరిగి కట్టుకుంటూ ముందుకు అడుగులు వేయబడ్డానికి నీ కృపను అయ్యా కూడి వచ్చిన సంఘానికి మాకు అందరికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీ పరిశుద్ధతతో ప్రతి వారిని నింపండి. ఈ ప్రాంతంలో సేవ చేస్తున్న నీ దాసులను అయ్యగారిని అమ్మగారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా గిడ్యన్ బాబును కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఇంకను ఈ పరిచర్యలు మీరు దీవించి మీరు బహుబలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన సంఘాన్ని అంతని మీరు బలపరచండి ప్రభా. అయ్యా ఆయనానికి స్తోత్ర. మీరు అప్పగించిన గొప్ప అయ్యా ఇదిగో తండ్రి నడిపింపుకు వారిని వారు అప్పగించుకుంటూ ముందుకు అడుగులు వేయడానికి ప్రభా నీ సమృద్ధి అయిన కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నీకు స్తోత్ర. నీ మహిమ కలిగిన రాకడలో ఎత్తబడే సంఘంగా, నీ మహిమ కలిగిన రాకడలో కనబడే సంఘంగా మేమందరం ఉండినట్లుగా మీరే ఆయత్తపరచమని ప్రార్థిస్తూ మహిమ గంట ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపించుకుంటూ నజరేడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్.